ఈ కన్నడ కస్తూరికి ఎంత కష్టం వచ్చింది. పూజ రష్మికల తన పేరు కూడా టాలీవుడ్ లో గట్టిగా వినిపించాలి అని అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లాడు నిఖిల్. గ్రాండ్ లాంచ్ అవుదామని అనుకుంటే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ, ఏంటా డ్యామేజ్? కన్నడ డబ్బింగ్ మూవీ సప్త సాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన చందనపు సోయగం రుక్మిణి వసంత్. ఆమె న్యాచురల్ యాక్టింగ్ బ్యూటీకి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ కు ఇక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగులో నేరుగా మూవీ చేయాలంటూ రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. ఇంత హైప్ రావడంతో బిగ్ ప్రాజెక్ట్ బడా హీరో మూవీతో గ్రాండ్ లాంచ్ అవుతుందని ఊహించారు. ఆమె కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కానీ ఫేట్ మరొకటి డిసైడ్ చేసింది. నవంబర్ 1st వీక్లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఉన్నపలంగా ఊడిపడిన మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో, ఎప్పుడు షూటింగ్ జరిగిందో తెలియదు. కానీ రిలీజ్ అయిపోయింది. సరైన ప్రమోషన్స్ చేయకుండానే థియేటర్లోకి దింపేశారు. ఇదొక సినిమా వచ్చిందని కానీ పోయిందని కానీ ఎవరికీ తెలియదు. నిఖిల్ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్. గ్రాండ్ లాంచ్ పక్కన పెడితే సరైన ఇంట్రొడక్షన్ జరగలేదు ఆమెకు. ఓ కొత్త అమ్మాయి టాలీవుడ్లోకి ఇంట్రొడ్యూస్ అవుతుందని చెప్పుకునేంత స్కోప్ ఇవ్వలేదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన సినిమా ఇలా వెళ్ళిపోయింది. దీంతో ఆమెకు లాంచింగ్ కోసం సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. దీంతో తెలుగులో రుక్మిణి సినీ కెరీర్ డ్యామేజ్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఈ తెలుగు మూవీనే కాదు, దీపావళికి వచ్చిన భగీరా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆమె యాక్ట్ చేసిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బెడిసికొట్టడంతో ఫీల్ అవుతుంది ఈ బ్యూటీ. ఆమె హోప్స్ అన్ని శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణకల్పై ఉన్నాయి. నవంబర్ 15న ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఈ శాండిల్వుడ్ భామ. ఇటు తెలుగులో ప్లాన్స్ బెడిసికొట్టడంతో తమిళంపై ఫోకస్ పెంచింది. అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. విజయ్ సేతుపతి ఏస్ కాకుండా శివకార్తికేయన్, మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీకి సైన్ చేసింది. అలాగే తారక ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు ఆమె పేరు పరిశీలనలో ఉందని టాక్. మరి ఈ ఆఫర్ అందుకుంటుందా? టాలీవుడ్ లో తన నేమ్ గోల్డెన్ వర్డ్స్ తో రచించుకుంటుందా లేదో వెయిట్ అండ్ సీ. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Vekas been just everywhere. స్టార్ హీరో మోహన్ లాల్ కొడుక్కి ఏమైంది? సినిమాలు లేక మేకలు గుర్రాలు కాస్తున్నాడా? కూలి పనులు చేస్తున్నాడా? హిట్స్ ఉన్న ఈ యంగ్ హీరో ఎందుకిలా మారిపోయాడు? దర్శన అనే ఒక్క సాంగ్ తో బౌండరీలెస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు ప్రణవ్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా తన కెరీర్ కోసం ఆ నేమ్ ని యూజ్ చేసుకోలేదు ఈ యంగ్స్టర్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 6 సినిమాలు కూడా చేయలేదు. హృదయం, ఆ తర్వాత వచ్చిన వర్షం గల్కు శేషం బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కానీ సడన్ గా స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యాడు ఈ హీరో. మోహన్ లాల్ కొడుకంటే మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కడతాయి. కానీ తన తండ్రి రెప్యుటేషన్, లెగసీని కంటిన్యూ చేయాలని అనుకోలేదు ప్రణవ్. తనకంటూ స్పెసిఫిక్ లైఫ్ ఉందని భావించాడు. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చి స్పెయిన్ లో గుర్రాలు కాస్తున్నాడు. కూలీ చేస్తూ వచ్చిన మనీతోనే జీవిస్తున్నట్లు స్వయంగా తల్లి మోహన్ లాల్ సతీమణి సుచిత్ర వెల్లడించడం విశేషం. డబ్బుల కోసం ఈ పని చేయడం లేదు. జీవితం అంటే ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. స్టార్డమ్ కి దూరంగా స్పెయిన్ లో వర్క్ చేసుకుంటూ ఆ మనీతోనే బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మోహన్ లాల్ సన్. డబ్బుకు మించి మరేదో ఉందని బలంగా నమ్ముతున్న అతను సినిమాల కన్నా ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అతడి నిర్ణయం పట్ల పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండడం కొసమెరుపు. జస్ట్ మూవీస్ గురించి సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని, ఫైనల్ డెసిషన్ మాత్రం అతడిదేనని తల్లి చెప్పారు. ఈ లెక్కన చూస్తే డబ్బు, కెరీర్ అని పరిగెడుతున్న యంగ్ హీరోల కన్నా భిన్నమైన ఆలోచనలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు ప్రణవ్ మోహన్ లాల్. తండ్రి స్టార్ అయితే ఆ నేమ్ క్యాష్ చేసుకునే సన్స్ ఉన్న ఈ రోజుల్లో ఈ హీరో కాస్త డిఫరెంట్ గా ఉన్నాడని అనిపిస్తుంది. యాక్షన్ స్టోరీలకి ప్యాకప్ చెప్పి హారర్ కథలని లైన్ లో పెట్టారు బాలీవుడ్ మేకర్స్. మళ్ళీ ఏమైందో ఏమో రూట్ చేంజ్ చేసి పురాణాలపై పడ్డారు. వరుసగా మైథాలజీ స్టోరీస్ ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారు. ఆదిపురుషు రిజల్ట్ చూసి కూడా ఆ డైరెక్టర్స్ రిస్క్ చేస్తున్నారా? రొమాంటిక్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ ని యానిమల్ తో కల్ట్ యాక్షన్ హీరోగా మార్చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ లో కూడా మరింత వైలెంట్ గా చూపించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు.
ఈ రెండు చిత్రాల మధ్య చిన్న గ్యాప్ లో డివోషనల్ టచ్ ఇస్తున్నాడు రణబీర్. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అయ్యాయి. బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్. సెలెక్టివ్ కథలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విక్కీ కౌశల్ కూడా ఈ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చావా వంటి డిఫరెంట్ జోనర్ పిక్చర్ చేతిలో ఉండగానే మరో మైథాలజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహావతార్ పేరుతో విక్కీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. లుక్స్ వెరీ ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. హారర్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న అమర్ కౌశిక్ ఈ మూవీకి డైరెక్టర్. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడి కథతో మహావతార్ తెరకెక్కనుంది. రామాయణ మహావతార్ రెండు త్రేతాయుగంతో లింక్ అయిన స్టోరీసే. రామాయణ ఇప్పటికే 2 పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2026 కి రామాయణ 1, 2027 కి రామాయణ 2 రాబోతోందని అనౌన్స్ చేశారు. మహావతార్ కూడా 2026 ని టార్గెట్ చేసింది. ఆ ఏడాది క్రిస్మస్ బరిలో దిగనుంది. అయితే పౌరాణిక స్టోరీలతో సినిమాలు తీయడం బాలీవుడ్ కి కొత్తేమీ కాదు. గతంలో బీటౌన్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ చేస్తే డిజాస్టర్ అయింది. ఈ రిజల్ట్ చూసి కూడా డేరింగ్ స్టెప్ వేస్తున్నారు ఈ బాలీవుడ్ మేకర్స్. బావల్ వంటి రొమాంటిక్ డ్రామా, స్త్రీ 2, బేదియా 2 వంటి హారర్ స్టోరీస్ ని డీల్ చేస్తున్న డైరెక్టర్స్ నితీష్ తివారీ, అమర్ కౌశిక్ ఈ మైథలాజికల్ మూవీస్ ని సరిగ్గా హ్యాండిల్ చేయగలరా? అది తెలియాలంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ కి మరో యంగ్ అండ్ డైనమిక్ విలన్ దొరికేశారు. జగపత్ బాబు, శ్రీకాంత్, సునీల్ లాంటి ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోస్ అంతా స్టార్ విలన్స్ గా చేంజ్ అయి పొరుగు ఇండస్ట్రీస్ లో బిజీగా మారిపోతుంటే ఈ శాండల్వుడ్ యాక్టర్ హీరోగా సత్తా చాటుతూనే తెలుగులో విలన్ గా బిజీ అవుతున్నాడు. ఇంతకీ ఆ హీరో కమ్ విలన్ ఎవరు? జాలిరెడ్డిగా పుష్ప చేతిలో తన్నులు తిన్న డాలీ ధనుంజయ పుష్ప 2లో కూడా అదే క్యారెక్టర్ లో కంటిన్యూ అవుతున్నాడు. డాలీ కాకన్నా జాలిరెడ్డిగానే తెలుగు ప్రేక్షకులకు రిజిస్టర్ అయిన ఈ శాండల్వుడ్ యాక్టర్ కన్నడ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో విలన్ రోల్స్ కు సై అంటున్నాడు. అప్కమింగ్ తెలుగు ఫిలిం జీబ్రాలో కూడా నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చందనా సీమలో విలన్ గా చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు డాలీ. కానీ టాలీవుడ్ పిలవగానే మళ్లీ విలన్స్ రోల్స్ చేసేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. పుష్పతో జాలిరెడ్డిగా ఎలివేషన్ గ్రేట్ లాంచ్ దొరకడంతో అక్కడ హీరో ఇక్కడ విలన్ గా చేంజ్ అవుతున్నాడు. తెలుగు సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ హిట్ అయితే పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు వస్తుంది. సో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇండస్ట్రీతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్లీ జరిగిన జీబ్రా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవిని జీబ్రా హీరో సత్యదేవ్ను పొగడ్తలతో ముంచేసి స్పాంటనిటీని ప్రదర్శించాడు. జీబ్రా ఆర్ పుష్ప 2లో ఏది హిట్ అయినా జాలిరెడ్డి జాలీగా ఇక్కడ విలన్ రోల్స్ పై ఖర్చీఫ్ వేసుకోవచ్చు. టాలీవుడ్ హీరోలు సునీల్, రాణాలు విలన్లుగా మారి కోలీవుడ్లో బిజీ అయిపోతుంటే డాలీ ధనుంజయ్ టాలీవుడ్ పై కన్నేశాడు. హీరోయిజాన్ని రిస్కులో పెట్టి మరీ బ్యాడ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. చూడబోతే యంగ్ అండ్ అప్కమింగ్ హీరోలను ఢీకొట్టబోయి స్టైలిష్ విలన్ గా మారిపోతాడేమో చూడాలి. సౌత్ ఇండస్ట్రీని మడత పెట్టేస్తున్నాడు మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఈ ఏడాది ఫహద్ ఫాజిల్ నామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. హీరోగా, ప్రొడ్యూసర్గా సక్సీడ్ అయ్యారు. బోలెడంత తీపి, కాస్త బగులు చూసిన ఈ కేరళ స్టార్ హీరో ఆ విషయంలో సక్సెస్ అవుతారా? సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహద్ ఫాజిల్. ఓవైపు హీరోగా చేస్తూనే స్పెషల్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్పతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఫహద్ విక్రమ్లో ఏజెంట్ టమర్గా ఆకట్టుకున్నాడు. వర్స్టాలిటీకి రియల్ నేమ్ గా మారిన ఈ మాలీవుడ్ యాక్టర్ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్గా రామ్ కామ్ ప్రేమలుతో పాటు ఓన్ మూవీ ఆవేశం మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. 2 కమర్షియల్ హిట్స్ తర్వాత తమిళంలో రీసెంట్ గా వచ్చిన రజనీ వేటయాన్లో బ్యాటరీగా ఎంటర్టైన్ చేశాడు ఫహద్. తన క్యారెక్టర్ కు మంచి మార్కులు వచ్చిన కలెక్షన్ల పరంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో వచ్చిన బోగన్ విలియా ఓకే అనిపించుకుంది. మనోరతంగల్ అనే ఆంథాలజీ సిరీస్ లో కూడా యాక్ట్ చేశాడు స్టార్ హీరో. కన్నడ మినహాయించి సౌత్ ఇండియన్ లో ఫుల్ బిజీ అండ్ లక్కీయెస్ట్ యాక్టర్ గా చేంజ్ అయ్యాడు. నెక్స్ట్ ఫహద్ ఫాజిల్ టార్గెట్ తెలుగు ఇండస్ట్రీ. పుష్ప 1తో భయపెట్టిన షెకావత్ పుష్ప 2తో రూల్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. పుష్ప 1లో తన యాక్టింగ్ స్కిల్ చూపించుకోలేకపోయిన ఈ హీరో పుష్ప 2లో కావలసినంత కంటెంట్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో విలనిజానికి కొత్త భాష్యం చెప్పబోతున్నాడు వర్స్టైల్ యాక్టర్. మరి పుష్ప 2 అతన్ని విలన్ గా నిలబెడుతుందో, పడగొడుతుందో వెయిట్ అండ్ సీ.